మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో హైలైట్ ఉంది. రాష్ట్రంలో దాదాపు 60 నుంచి 70 మంది మావోయిస్టులు తల దాచుకున్నట్లు సమాచారం పోలీసులకు అందింది. ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో దాదాపు 32 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. అటు ఏలూరులో మరో 12 మంది మావోయిస్టులు పట్టుబడినట్లు సమాచారం. ఇక కాకినాడ జిల్లా కొప్పవరంలో కూడా ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అల్లూరు జిల్లాలో కూడా మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రత్యేక భద్రతా బలగాలు ప్రజెంట్ ఆయా జిల్లాల్లో బలగాలంతా అక్కడక్కడ జల్లెడు పడుతున్నాయి. ఎక్కడైతే హిడ్మా టీం ఉందో వాళ్ళందరినీ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ దొరికిన డైరీ కానీ కొన్ని ఆధారాల ప్రకారం లడ్డా ఇచ్చిన సమాచారంతో జిల్లా ఎస్పీలు 5 జిల్లాల్లో ప్రముఖంగా పోలీసులు జల్లెడు పడుతున్నారు. రైట్, కొద్దిసేపటి క్రితం కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాధర్ నాయుడు మా స్పెషల్ కరెస్పాండెంట్ చంద్తో మాట్లాడడం జరిగింది. ఒకసారి ఫేస్ టు ఫేస్ చూద్దాం. దాంట్లో అరౌండ్ 21 ఆర్ ఫీమేల్ అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మేల్. అయితే ప్రధానంగా ఇప్పుడు కగారు ఆపరేషన్లో భాగంగా ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఎక్కడికక్కడ కూంబింగ్ జరుగుతుంది సార్. ఆ నేపథ్యంలోనే వీళ్ళు ఎక్కడికి వచ్చారంటారా ఛత్తీస్గఢ్ నుంచి? దట్ ఈస్ ద ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్. అయితే ఇక్కడ ఏ మోటివ్ మీద వచ్చారు, ఎందుకు వచ్చారు అన్నది ఇట్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ ఓన్లీ ఆఫ్టర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్. సార్, అయితే ఇప్పుడు మనకున్నటువంటి 27 మందిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు అంటున్నారు. ఏ ప్లానింగ్తో వచ్చారని మీరు ఎజ్యూమ్ చేస్తారు? 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు కాదండి, 9 మంది కేంద్ర కమిటీ సభ్యుడి యొక్క ప్రొటెక్షన్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఇటువంటి ప్రాంతాలు అంటే ఇప్పుడు విజయవాడలో కనపడటం అనేది మొదటిసారి సార్. ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం ఉందా? కృష్ణా జిల్లా కావచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కావచ్చు. ఉండొచ్చండి. మిగతా చోట్ల కూడా డిఫరెంట్ ఆపరేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. యాజ్ అండ్ వెన్ దే ఆర్ కంక్లూడెడ్ దే విల్ ఆల్సో పుట్ ఏ సిమిలర్ ప్రెస్ మీట్. రేపు కొద్ది డీటెయిల్డ్ ప్రెస్ మీట్ ఉంటుందండి దీని మీద. విల్ గివ్ ఇట్ దెన్. ఇవాళ ఇంత పెద్ద ఆపరేషన్ సక్సెస్ఫుల్గా నిర్వహించారు. భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు సార్ మావోయిస్టులకు సంబంధించి? ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ మీద మరింత కాన్సన్ట్రేషన్ అనేది పెడతాము. ఎవరు వస్తున్నారు, బయట వాళ్ళు, కొత్త వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు ఏంటన్నది దట్ వీ విల్ డూ ఏ మోర్ బెటర్ సర్వేలెన్స్ ఇన్ దిస్ ప్లేసెస్. ఫైనల్గా ఇక్కడ ఆయుధాలు ఉన్నాయన్న నేపథ్యం అయితే ఆల్రెడీ సమాచారం ఉంది సార్. ఎంతవరకు కన్ఫర్మ్ అయింది? డెఫినెట్లీ అండి, ఆయుధాలు ఉన్నాయి. అవి మేము అబ్జర్వ్ చేసి ఏమేమి ఉన్నాయి అనేది డీటెయిల్డ్గా వీల్ నోట్ ఇట్ డౌన్. వీల్ పుట్ ఏ ప్రెస్ మీట్ టుమారో ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. ఇది ఏదైతే ప్రస్తుతం వరకు ఉన్నటువంటి మావోయిస్టులకు సంబంధించి 27 మంది అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం పూర్తిగా అరెస్ట్ చేశామని, అదేవిధంగా ఇది ఇక్కడ ఆయుధాలకు సంబంధించిన డంప్ ఏదైతే ఉందో ఆ డంప్ను కూడా గుర్తించే పనులు అయితే ఉన్నామని, అదేవిధంగా రానున్న కాలంలో అంటే ప్రధానంగా ఇప్పుడు మావోయిస్టులు దండకారణ్యాల నుంచి బయటకు వచ్చి సానుభూతి పట్ల ఇళ్లలో ఉంటున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా చర్యలు చేపడతామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మౌలితో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి.